మనం కూడా పరిస్థితి అలాంటిది కాబట్టి మనం వాటిని నమ్ముతాము, వాటిని పూజిస్తాము. ప్రజల్ని మూఢత్వంలో ఉంచే మతము దోపిడీ వర్గానికి పెద్ద రక్షణ కవచం. సాధారణంగా మనం వినే దేవుళ్ళు కథలన్నీ ఎంతో శ్రావ్యమైన సంగీతం ద్వారా, చక్కని పాటల ద్వారా వింటూ ఉంటాం. దేవుళ్ళ గురించి పాడే సినిమా పాటల్లో కూడా చక్కని వర్ణలు, రాగాలు, కంఠాలు, కవిత్వాలు, రకరకాల సమ్మేళనాలతో ఉంటాయి. ఆ పాటలు మరీ మరీ వినబుద్ధి వేస్తాయి. ఆ పాటలు వినాలని మనకు కలిగే కోరిక, పాటలు వింటుంటే కలిగే ఆనందం అదంతా భక్తి అనుకుంటాం. కానీ పాటలు వింటూ తన్మయత్వం చెందేది భక్తికి కాదు, సంగీత సుఖానికే. ఎంత నాస్తికుడైనా త్యాగరాజు కీర్తనలు, కూచిపూడి గానాలు ఆనందంగా వింటాడు, చూస్తాడు. భక్తులంతా గుంపుగా కూడి మద్దెలతో తాళాలతో భజనలు చేస్తున్నప్పుడు వారికి కలిగే ఆనందం ఆ పాటల వల్లనే కానీ ఇంకొక దాని వల్ల కాదనే సంగతి వాళ్ళు కూడా అర్థం చేసుకోరు. వింటూ అలా అది భక్తి అనుకుని తన్మయత్వం చెందుతూ ఉంటారు.